ఎక్కడున్నావు? చదువుకుంటున్నా. రేపు ఎగ్జామ్ ఉంది. హ్యాంగ్ స్పాట్కి రా. హ్యాంగ్ అవుట్ స్పాట్ కా? ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఎక్కడికి రానని చెప్పాను కదా. ఎందుకు రావు? ఇప్పుడు రా, నాకు ముద్దు కావాలి. వాట్? పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఫోన్ పెడే. నేను పెట్టా, నువ్వు ముందు రా. ఏంటి అదులా మాట్లాడుతున్నావు? తాగున్నావా? నేనెందుకు? అవునే తాగాను, నా ఇష్టం, తాగుతా. నువ్వు ముందు హ్యాంగ్ అవుట్ స్పాట్కి రా. నేను మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేస్తావా? తప్పల్పే నీకు. వస్తున్నా. నీకు కంప్లైంట్ చేసిందా? ప్రతిదానికి నీకు కంప్లైంట్ చేయడం బాగా అలవాటైపోయిందా దీనికి? నేను ఎత్తాను, నువ్వేం చేసుకుంటో చేసుకో, నేను ఫోన్ ఎత్తాను. ఎలా ఉన్నాను? బాగున్నానా? Yeah, of course, you look great. ఒప్పుకుంటాడంటావా? I don't know, but none of it definitely yes. అందుకే నిన్ను అడగట్లేదు. Maybe వచ్చే జన్మలో? చూద్దాం. వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది మరి. That's okay. I can wait in line. ఓకే, you're in. ఎక్కడున్నాడు? Rajesh, I think bedroom లో వర్క్ చేస్తున్నాడు అనుకుంటా, as usual. థ్యాంక్స్. విష్ మీ లక్. Yeah, ఓకే. of course. రిషికి ఏమైంది? ఏమైంది? ఐ డోంట్ నో. ఫోన్ ఆన్సర్ చేయడం లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా. ఎగ్జామ్స్ కూడా రాసాడో లేదో తెలియదు. ఫోన్ ఇంటికి వెళ్దామంటే అంకుల్ని ఫేస్ చేసే ధైర్యం సరిపోలేదు. నీతో ఏమైనా గొడవ పడ్డా? తాగి ఫోన్ చేశాడు 2 weeks బ్యాక్. తాగి ఫోన్ చేశాడా? ఇడియట్. వీడికి అసలు బుద్ధి రాదు ఇంకా. నాకు రిషి బిహేవియర్ ఏం నచ్చలేదు జే. ఐఎమ్ హ్యావింగ్ సెకండ్ థాట్స్ అబౌట్ బీయింగ్ ఫ్రెండ్స్ విత్ హిమ్. నో తనతో చిన్న ప్రాబ్లంలో ఉన్నాడు. నేను మాట్లాడతాను. జస్ట్ గివ్ హిమ్ వన్ ఛాన్స్. ఐ డోంట్ నో జే. డోంట్ సే దట్ అను, ప్లీజ్. ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు. ఓకే, ఈరోజు 5 o'clock హ్యాంగ్ హౌస్ స్పాట్కి వచ్చి ఐ బ్రింగ్ హిమ్ దేర్. వీ కెన్ క్లియర్ థింగ్స్ ఆఫ్. జస్ట్ వన్ లాస్ట్ ఛాన్స్. ఓకే, గ్రేట్. 5 PM హ్యాంగ్ అవుట్ స్పాట్. Radhika? Is that you? Wow! What's going on? నువ్వు చీర కట్టుకున్నావా? Come on, Rajesh. I wear sarees sometimes. Oh, really? లాస్ట్ టైం ఎప్పుడు కట్టుకున్నావు చెప్పు. అది Exactly. Whoa. Wait a minute. What's this Rajesh business? What? I call you Rajesh. No, you don't. Yes, I do. No, you don't. Whatever. నేను సీరియస్గా మాట్లాడటానికి వచ్చాను. Oh, serious? నేను సీరియస్గా మాట్లాడటానికి వస్తే నువ్వు జోక్లు వేస్తావేంటి? ఐమ్ వెరీ సీరియస్. నా మూడంతా పాడు చేసావు. Okay. Serious. Whatever, రాజేష్. నేను చెప్పాలని డిసైడ్ చేసుకుని వచ్చాను. చెప్పేసి వెళ్తాను.
ఐ లవ్ యూ. What? ఏమన్నావు? ఏ వినపడలేదా? వినపడిందిరా ఇడియట్, అందుకే అడుగుతున్నాను. డు యు మీన్ ఇట్? Of course I mean it. What do you think? I'm joking? అది కాదురా, బట్ హౌ? What do you mean how? అంటే నీకు ఎందుకు అలా అనిపించింది? Wait. అంటే నేను నేను నీకు ఎప్పుడు అలా అనిపించలేదా? నో, ఐ మీన్ నేను ఎప్పుడు నేను అలా చూడలేదు. Oh my god. Oh my god. This can't be happening. వి బెస్ట్ ఫ్రెండ్స్ రా. ప్రపంచంలో నాకు అందరికంటే నువ్వు ఇంపార్టెంట్. కానీ ఐ మీన్ కానీ ఏంటి రాజేష్? సారీ, తలెక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. అది కాదురా, నువ్వు అలా ఎలా అనుకుంటావు? ఎలా ఏంటి రాజేష్? ఇంకెలా అనుకోవాలి? ఐమ్ సారీ రా, నాకు తెలియకుండా నీకు అలా ఇంప్రెషన్ ఇచ్చుంటే ఐమ్ రియలీ సారీ. నేను హర్ట్ చేయాలని మాత్రం కాదు. లీవ్ ఇట్ రాజేష్, నన్ను కొంచెం ఒంటరిగా వదిలే. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? పొద్దున్న లేస్తే గొడవ పెట్టుకునే టైప్ కదా నేను. వాట్? రిషి, కాలేజ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, కానీ లాస్ట్ అండ్ ఫైనల్ టైం చెప్తున్నాను, అను చాలా మంచి అమ్మాయిరా, అనవసరంగా తన్ని పోగొట్టుకోకు. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిందిరా, కాస్త నేను అమ్మాయితో మాట్లాడతాను అండ్ ఐమ్ షూర్ తన మాట వింటుంది. లెట్స్ గెట్ దిస్ థింగ్ స్క్వేర్డ్ ఆఫ్ డూడ్, బట్ యూ హ్యావ్ టు ప్రామిస్ మీ యూ విల్ క్లీన్ అప్ యువర్ యాక్ట్. ఇదంతా జరగడానికి ఒక విధంగా నేను కూడా రెస్పాన్సిబుల్. తర్వాత ఇంటికెళ్ళి అంకుల్తో కూడా మాట్లాడదాం. యాక్చువల్లీ ఇప్పటికే అంకుల్కి మొత్తం చెప్పేసేయాల్సింది. ఎనీవేస్, ఇట్స్ నెవర్ టూ లేట్. వి విల్ ఫిక్స్ దిస్ థింగ్. అరే కమాన్ రా, ఏంటిది? నేను చెప్తున్నాను కదా, వి విల్ ఫిక్స్ దిస్ థింగ్. చూడు, రేపటి నుంచి అంతా ఎంత నార్మల్ అయిపోతుందో. నేను చెప్తున్నాను కదా, ఎవ్రీథింగ్స్ గోనా బి జస్ట్ ఫైన్. ఆల్రైట్? అనవసరం కళ్ళు తెచ్చుకో. ఎగ్జామ్స్ ఎలా రాసావు రిషి? అది నేను చెప్తాను. ప్లీజ్ జే, నువ్వు చెప్పు రిషి, ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగా రాసింది. అబద్ధం, మళ్ళీ అబద్ధం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వద్దు, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే. అయినా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? 4th ఇయర్ లో ఉండాల్సిన వాడు 2nd ఇయర్ లో ఎందుకున్నాడని ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఐఎమ్ డన్. మీరు చెప్పే అబద్ధాలు వినే ఓపిక లేదు నాకు. అయినా నువ్వు నాతో అబద్ధం చెప్పావా? మీరెవరూ పరిచయం అవ్వకముందు నా లైఫ్ హ్యాపీగా ఉండేది. మళ్ళీ కలవడానికి ట్రై చేయకు అండ్ డోంట్ ట్రై టు కాల్ మీ. అను ప్లీజ్. చెప్పు. ఐమ్ వెరీ సారీ అను. నిన్ను బాధ పెట్టాలని కాదు, చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు. నిన్ను మోసం చేద్దామని మాత్రం కాదు. నువ్వు యాక్చువల్లీ నీకు చెప్దామని